ఈరోజు కంటక వాక్యం. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికిని సహాయము చేయగలవాడై ఉన్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం. ప్రియులారా, యేసయ్య యోహాను ద్వారా బాప్తిస్మం తీసుకున్న వెంటనే ఆయన అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. యేసయ్య 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట సాతాను యేసయ్యను శోధించుట ప్రారంభించెను. సాతాను యేసయ్యను శోధించుటకు 3 అస్త్రాలను ఆయనపై సంధించెను. అవేవనగా, మొదటిది, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. రెండవది, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదమెప్పుడును రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. మూడోదిగా, సాతాను ఈ లోకరాజ్యములన్నింటినీ వాటి మహిమను యేసయ్యకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నింటినీ నీకిచ్చెదనని ఆయనతో చెప్పెను. ప్రియులారా, మనిషిగా జన్మించిన యేసయ్యను సాతాను లోపర్చుకొనుటకు ఎటువంటి పన్నాగాలు పన్నాడో మనం గమనించినట్లయితే, మొదటగా మనిషికి ఆహారం అవసరమై ఉంటుంది. కాబట్టి ఆకలిగా ఉన్న యేసయ్యకు ఆ ఆహారం కొరకై యేసయ్యను శోధించాడు. కాని యేసయ్య వానితో, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని చెప్పి వాడి శోధనను జయించెను. ప్రియులారా, అవ్వ కూడా ఈ ఆహారం కొరకే శోధింపబడి పాపం చేసింది. ఆహారం కొరకే ఏశావు తన జ్యేష్ఠత్వమును అమ్ముకున్న సంగతి మనకు తెలిసినదే. మనలను కూడా సాతాను ఈ విధముగా శోధించుటకు ప్రయత్నిస్తాడు. రెండవదిగా, దేవుణ్ణి శోధించుటకు యేసయ్యను ప్రేరేపించాడు. కాని యేసయ్య, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని చెప్పి ఆ సాతాను కుయుక్తిని జయించెను. కొన్నిసార్లు మనం ప్రార్థించిన వెంటనే అది జరగాలని, అప్పుడే మనం దేవుని యందు విశ్వాసులమని సాతాను మనలను కూడా శోధిస్తాడు. ఇటువంటి శోధనలకు మనం లొంగకూడదు. మూడవదిగా, యేసయ్యకు ఈ లోక మహిమను చూపి సాతానుకు సాగిలపడినట్లయితే వాటిని ఆయనకిస్తానని యేసయ్యను శోధించాడు. అందుకు యేసు, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రం సేవింపవలనని చెప్పి సాతానును గద్దించెను. ప్రియులారా, శద్రకు, మేషకు, అబేద్నెగోలను వారికి కూడా ఇటువంటి శోధన కలుగగా వారు దేవుని యందు విశ్వాసముంచి, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మమ్మను నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుమని రాజుతో అనిరి. అందువలననే వారు గొప్ప విశ్వాసులుగా ఎంచబడిరి. ఎలీషా యొద్ద సేవకునిగా ఉన్న గెహాజీ ధనాన్ని ఆశించి దేవుని ఆశీర్వాదాలను కోల్పోయి నయమాని యొక్క కుష్టిని తన కుటుంబం మీదికి తెచ్చుకున్నాడు. ప్రియులారా, ధనమును గాని ఈ లోకంలో పేరు ప్రతిష్టతలు గాని అందమును గాని చూపించి సాతాను మనలను శోధించి దేవునికి దూరం చేయాలని ప్రయత్నిస్తాడు. ఇలా సాతాను అనేక రకాలుగా యేసయ్యను శోధించాడు. ప్రతి శోధనను ఆయన జయించి దేవుని కార్యమును ఈ భూమిపై జరిగించాడు. మనం శోధింపబడినను మనకు సహాయము చేయుటకు యేసయ్య మనకు తోడై ఉన్నాడు గనక మనం ఏ శోధనకు భయపడకుండా ఆ శోధనను బట్టి సంతోషించుచు ఆ శోధనల వలన కలుగు ఆశీర్వాదాలను పొందుకొని వారమై ఉందాం. దేవుని వాక్యం ఈ విధముగా సెలవిస్తుంది: శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటం పొందును అని. ప్రియులారా, మనిషికి కలుగు శోధనలన్నింటినీ యేసయ్య ఈ లోకంలో జయించాడు. ఆయనను ఆశ్రయించినట్లయితే మనకు కలుగు శోధనలలో ఆయన మనకు తోడయుండి మనకు సహాయం చేయువాడై ఉంటాడు. అందుకే ఇప్పుడు మనకు కలిగిన శోధనలు ఎటువంటివైనను ఆ శోధనలలో దేవుణ్ణి ఆశ్రయించి వాటిని జయించువారమై ఉందాం. ఈ వాక్యము మనకు కలుగు ప్రతి శోధనలో దేవుని సహాయము మనం తీసుకోవాలని మనకు తెలియజేస్తుంది. కనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవునితో అబ్రహాము వలె నడుచువారమై ఉందాం. దేవుని కృప మనకు తోడయుండి మనకు కలుగు ప్రతి శోధనలో మనకు విజయాన్ని దయచేయునుగాక. ఆమేన్.